Hello guys, welcome to Compete Minds. As a part of police exam, మన previous years questions అనేవి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. Along with the discussion and next examination లో ఎలా అడగొచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమేం కవర్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనకు వచ్చేసి మెయిన్స్ పేపర్ అంతా కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఈసారి వచ్చేసి 2022లో జరిగిన ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమ్స్ పేపర్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకే, జిఎస్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హోస్ట్ సమిట్ మీటింగ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023. అయితే 2023లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటున్నారు. అయితే దీన్ని షాంఘై కోఆపరేషన్ అనేది మొట్టమొదటిసారిగా మనకు వచ్చేసి 2001లో ఈ పేరు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ ఫార్మేషన్ తీసుకుంటే 2003లో వచ్చేసి అఫీషియల్ గా షాంఘై కోఆపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అందుకోసం మనకి సమిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ కానీ, G7 కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి G20కి సంబంధించింది కానీ, ఏన్షియన్ సమిట్ కానీ, ఆ సార్క్ సమిట్స్ కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఇండియా హోస్ట్ చేస్తుందో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి 2023 షాంఘై కోఆపరేషన్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే భారతదేశం కండక్ట్ చేయడం అయితే జరిగింది యాజ్ అ వర్చువల్ బేసిస్. ఓకేనా, ఇది ఎలా అంటే వర్చువల్ బేసిస్ లో జరిగింది. కాకపోతే దీని మీద వచ్చేసి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి సమిట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో హోస్ట్ చేయాలి అనుకున్నారు. కాకపోతే కోవిడ్ అన్సర్టైన్ రీజన్స్ వల్ల వచ్చేసి ఇది వర్చువల్ గా హోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మీటింగ్ కి చాలా స్పెషాలిటీ ఉంది. ఓకే, 2023కి సంబంధించి ఇరాన్ కి అఫీషియల్ గా సభ్యత్వం లభించడం అయితే జరిగింది. ఈ షాంఘై కోఆపరేషన్ లో తీసుకుంటే ఎట్ ప్రెసెంట్ ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి అంటే 9 దేశాలు ఉండడం అయితే జరిగింది. వీళ్ళు మేజర్ గా తీసుకుంటే ఎన్ని కంట్రీస్ అంటే 9 కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. సెక్యూరిటీ, పొలిటికల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ, ఈ 3 ఈవెంట్స్ మీద వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దీస్ ఏరియాస్ యాంటీ టెర్రరిజం మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ ఇస్ ఇనిషియల్లీ నాట్ ఎ మెంబర్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఇనిషియల్ గా నాట్ మెంబర్స్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017లో వచ్చేసి భారతదేశం అండ్ పాకిస్తాన్ ఈ 2 దేశాలకు కూడా సభ్యత్వం అనేది లభించడం అయితే జరిగింది. చైనా, రష్యా, తుజికిస్తాన్, కిజికిస్తాన్ ఇవన్నీ కూడా ఈ 5 కంట్రీస్ అనేది ఇనిషియల్ గా ఉండడం అయితే జరిగింది. ఉజ్బెకిస్తాన్ వచ్చేసి రీసెంట్ గా యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ ఇండియా వచ్చేసి 2017లో యాడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ 2023కి సంబంధించి మనకి ఇరాన్ దేశం అనేది కూడా షాంఘై కోఆపరేషన్ లో యాడ్ అవ్వడం అయితే జరిగింది. అయితే షాంఘైకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే అందరు కూడా షాంఘై అనుకుంటారమ్మా. షాంఘై కాదు, ఎక్కడ ఉంది అంటే మనకు వచ్చేసి బీజింగ్. ఓకేనా, బీజింగ్ లో వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో మేజర్ గా తీసుకుంటే మీకు తుజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. ఎట్ ద సేమ్ టైం సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ చైనా, ఇండియా అండ్ పాకిస్తాన్ వచ్చేసి సౌత్ ఏషియన్ కంట్రీస్ అంట. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనేది కూడా ఇందులో సభ్యత్వంగా ఉండడం అయితే జరిగింది. వీళ్ళ మధ్య మెయిన్ గా వచ్చేసి పొలిటికల్, మిలిటరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ రిలేషన్స్ అన్ని కూడా బిల్డ్ చేసుకోవడం కోసం దీన్ని అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆఫ్టన్లీ తరచుగా కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని మనకి మేజర్ గా తీసుకుంటే ఏషియన్ నాటో ఆర్ ఈస్ట్ ఆఫ్ ది నాటో అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ అఫీషియల్. నాటో అనేది తీసుకుంటే ఏంటి, ఇది మిలిటరీ అలయన్స్. ఇది ఎవరికి సంబంధించిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో అటు సైడ్ యూరోప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశాలు అనేది సభ్యత్వంగా ఉండడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది ఈస్ట్ సైడ్ తీసుకుంటే ఈస్ట్ ఆఫ్ నాటో అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 24th సమిట్ అనేది మనకి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరుగుతుందమ్మా అంటే ఆస్థానాలో అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. The Election Commission of India has announced poll for Rajya Sabha seats that fell vacant between the June and August 2022. ఎప్పుడైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, రాజ్యసభ అనంగల్లోనే మీ అందరికీ తెలిసింది రాజ్యసభ డ్యూరేషన్ అంతా అంటే 6 years.
6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడు ఉంటాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి ఎవ్రీ 2 years 1/3 మెంబర్స్ 1/3 వంతు అనే వాళ్ళు రాజ్యసభల సభ్యులు వచ్చేసి రిటైర్డ్ అవుతారు. అండ్ 1/3 మెంబర్స్ వచ్చేసి రీజాయిన్ మళ్ళీ వాళ్ళు ఎన్నిక అవ్వడం అయితే జరుగుతుంది. రాజ్యసభకి సంబంధించిన కాల పరిమితి 6 సంవత్సరాలే అయినా ప్రతి 2 సంవత్సరాలకు గాను ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మరి ప్రతి 2 సంవత్సరాలకి ఎలా అంటే అయితే ఒరిజినల్ గా మనకి రాజ్యసభ వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటుంది కదా. కాకపోతే మొట్టమొదటిసారిగా ఈ రాజ్యసభ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళందరికీ 6 సంవత్సరాలు ఇచ్చామనుకోండి, రాజ్యసభకు స్పెషాలిటీ ఉంది, కంటిన్యూస్ హౌస్ ఆర్ పర్మనెంట్ హౌస్ ఆర్ పర్మనెంట్ ఛాంబర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇందులో సభ్యులు ఉంటానే ఉంటారు. ఎందుకంటే 6 సంవత్సరాలు ఇక్కడ 1/3 మెంబర్స్ అనే సైకిల్ అనేది ఎప్పుడు కూడా రిపీట్ అవుతా ఉంటుంది. అయితే అందరికి స్టార్టింగ్ లో 6 సంవత్సరాలు అనేది అందిస్తే మనకి కంటిన్యూషన్ ఉండదు. 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, సభ్యులందరూ కూడా రిటైర్డ్ అవుతూ ఉంటారు. అందుకు సంబంధించి మొట్టమొదటి రాజ్యసభ ఎన్నికలకి ఏం చేశారు అంటే లాటరీ సిస్టమ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ లాటరీ సిస్టమ్ అనేది ఎలా అంటే 1/3 మెంబర్స్ కి ఏమో 2 years, ఇంకొక 1/3 మెంబర్స్ కి వచ్చేసి 4 years, ఇంకొక 1/3 మెంబర్స్ కి వచ్చేసి 6 years అనేది అందించడం అయితే జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ రిఫరెన్స్ యాజ్ ఏ 1950 తీసుకున్నప్పుడు ఒక 1/3 ఆఫ్ స్లిప్స్ ఏం చేశాడంటే 2 years రాశారు. వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎవరైతే 2 years అనేది వచ్చిందో వాళ్ళు ఎప్పుడు దాకా ఉంటారు, 1952 వరకు అనేది రాజ్యసభలో హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే 4 years వచ్చిందో 1954 వరకు రాజ్యసభ సభ్యులు అవుతారు. ఎవరికైతే 6 years వచ్చిందో 1956 వరకు ఉంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ టైమే లాటరీ సిస్టమ్ అనేది 2 years అందించారు. ఇన్ కేసు వీళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ విన్ అయితే వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి, 6 years ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది, 1958 వరకు ఈ సభ్యులు ఉంటారు. ఇతను వచ్చేసి 1960 వరకు ఉంటారు. ఇన్ కేసు వీళ్ళు వచ్చేసి ఎప్పుడు దాకా ఉంటారు, 1962 దాకా ఉంటారు. అయితే ఫస్ట్ టైం ఒక్కసారి లాటరీ సిస్టమ్ అనేది ప్రాక్టీస్ చేశారు. తర్వాత నుంచి లాటరీ సిస్టమ్ ఎంకరేజ్ చేయలేదు. అందుకోసం ఇప్పుడు చూడండి 1958, 1960, 1962 అంటే ప్రతి 2 సంవత్సరాలకి గాను రాజ్యసభ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1/3 మెంబర్స్ 1/3 హౌస్ లకు సంబంధించిన సభ్యులు అనే వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. అండ్ 1/3 మెంబర్స్ అనే వాళ్ళు రీజాయిన్ అవుతారు. ఇక్కడ మనకు తీసుకుంటే జూన్ అండ్ ఆగస్ట్ ఎగ్జామ్ టైం కి సంబంధించి ఎన్ని రాజ్యసభ సీట్స్ అనేది వేకెన్సీగా ఉన్నాయి అంటే మనకు వచ్చేసి 57 సీట్స్ అనేది వేకెంట్ గా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మేజర్ గా రాజ్యసభ ఎలక్షన్స్ కండక్ట్ చేసే టైంలో ఎన్ని సీట్స్ వేకెన్సీగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అలాంగ్ విత్ ఎలక్షన్ మెకానిజం మీద కూడా అడగొచ్చు. రాజ్యసభ ఎలక్షన్ అంతా కూడా ఓపెన్ బ్యాలెట్ పేపర్ అంటాం. మనం వేసేది ఏంటి, సీక్రెట్ బ్యాలెట్ పేపర్. ఎవరికి కనపడకుండా ఓటేస్తూ ఉంటాం. అక్కడ ఏంటంటే ఓపెన్ బ్యాలెట్ పేపర్ నుంచి మనకి రాజ్యసభ ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటాయి. రాజ్యసభకి సంబంధించి ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే పరోక్ష ఎన్నిక. ప్రత్యక్ష ఎన్నిక అంటే ఏంటి, ఎవరికైతే 18 years అనేది రావడం అయితే జరుగుతుందో వాళ్ళందరూ కలిసి ఓట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. బట్ రాజ్యసభకి సంబంధించి ఇండైరెక్ట్ ఎలక్షన్, ఓపెన్ బ్యాలెట్ పేపర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రాజ్యసభకి సంబంధించి అట్ ప్రజెంట్ వచ్చేసి 245 మెంబర్స్ ఉంటే 223 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 మెంబర్స్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్. ఈ 12 మందిని ఎవరు నామినేట్ చేస్తారమ్మా అంటే రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నామినేట్ చేసే విధానాన్ని మనం ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అదంతా కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు తీసుకుంటే జూన్ కి సంబంధించి రాజ్యసభ సీట్స్ అనేది ఎన్ని వేకెన్సీగా ఉన్నాయి అంటే 10 రాజ్యసభ సీట్స్ అనేది వేకెంట్ గా ఉండడం అయితే జరిగింది. వాళ్ళు లోక్సభకి ఎలక్ట్ అయ్యారు. అయితే రీసెంట్ గా 18th లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి అట్ ప్రెసెంట్ రాజ్యసభలో ఎన్ని సీట్స్ వేకెన్సీగా ఉన్నాయి అంటే 10 అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది అందించడం అయితే జరిగింది. ఎప్పుడు రాజ్యసభ వేకెంట్ గా ఉంటుంది అంటే ఎవరైనా సభ్యుడు రిజిగ్నేషన్ అందించినా, ఎవరైనా సభ్యులు కాల పరిమితి టెన్యూర్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా, ఎవరైనా సభ్యులు సడన్ గా డెత్ అయినా కానీ మనకి రాజ్యసభ సీట్స్ అనేది వేకెంట్ గా ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ ప్రొవిజన్స్ వీటితో పాటు ఇంకా ఏంటి అంటే వైలేషన్ ఆఫ్ ది ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ అస్ అన్ పార్టీ ఫిరాయింపుల చట్టం. మనకి
యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఏదైనా ప్రొవిజన్ వాళ్ళు వైలేట్ చేసినా కానీ అప్పుడు కూడా మనకి రాజ్యసభ సీట్ అనేది వేకెంట్ గా ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నిటికి సంబంధించి రాజ్యసభకి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటమ్మా అంటే షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4 ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది ఎలొకేషన్ ఆఫ్ ది రాజ్యసభ సీట్స్. రాజ్యసభకి ఎలా సీట్స్ ఎలొకేట్ చేయాలి అనేది కూడా మనకి ఎక్కడ చెప్పారు అంటే షెడ్యూల్ నెంబర్ 4 లో అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Dash measures output in sectors like electricity, mining and manufacturing. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే విద్యుత్ శక్తి అడుగుతున్నారు, గనులు త్రవ్వకం మీద వస్తువులు తయారీ వంటి రంగాలలో ఉత్పాదకను డాష్ సూచిస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ మేజర్ గా తీసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ, గనులు, మైనింగ్ యాక్టివిటీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ ఉత్పాదకను ఎవరు ఏది సూచిస్తుంది అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్స్పెషల్ గా ఎకానమీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ 1-2 సార్లు చదవండి. ఎందుకంటే మనకి సిమిలర్ గానే ఉంటాయి, కాకపోతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉన్నా మనం వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఫిజికల్ సర్ప్లస్ అండ్ డెఫిషియట్ అంటున్నాడు. ద్రవ్యలోటు, ద్రవ్య మిగులు, ఇది ఎక్కడ వినపడుతుంది మనకి? బడ్జెట్. ఓకే, ఇది ఎక్కడ వినపడుతుంది మనకి? బడ్జెట్ లో వినపడుతుంది. బడ్జెట్ కి, ఎలక్ట్రిసిటీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ కి, మైనింగ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎలాంటి రిలేషన్ ఉండదు. అందుకోసమే ద్రవ్యలోటు మిగులు అనేది క్యాన్సిల్ చేసేసేయండి. వాడు ఖాతా నిలువ అంటున్నారు, అంటే కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అంటున్నారు. ఈ కరెంట్ అకౌంట్ అనేది మన కరెంట్ అకౌంట్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి సంబంధించి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన యూజ్ చేసే అకౌంటే కరెంట్ అకౌంట్ అని యూజ్ చేస్తూ ఉంటాం. లేదు అంటే బిజినెస్ సంబంధించి కూడా మన కరెంట్ అకౌంట్ యూజ్ చేస్తాం. ఇది కూడా మనకి వీటికి సంబంధించిందా అంటే కాదు, క్యాన్సిల్ చేసేసేయండి. నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాడు, స్థూల దేశీయ ఉత్పత్తి అంటున్నాడు. స్థూల దేశీయ ఉత్పత్తి ఏం చూస్తుంది? ఆ డెఫినేషన్ చూడండి. The goods and services which was produced within the boundaries of the country, we call it as an GDP. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రొడ్యూస్డ్ అంటే తయారైనయే మాట్లాడుతున్నాడు, కానీ తయారైన వాటి మీద వచ్చే ఇన్కమ్ గురించి వచ్చేసి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఓన్లీ ప్రొడక్షన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? మొత్తం ప్రొడక్షన్ అడుగుతున్నాడు, కానీ ఇక్కడ ఏంటి? ప్రొడ్యూస్డ్. ఇంకా చెప్పాలి అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ఇండియా. అంటే ఫైనల్ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఏమడుగుతున్నాడు? జస్ట్ ప్రొడక్షన్ ఇచ్చాడు. జీడిపి అనేది ఫైనల్ వాల్యూ డిస్కస్ చేస్తుంది. అందుకోసం ఇది కూడా రాంగ్. నాకు కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంటాం. ఓకే, ఇక్కడ ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంకా దీన్ని ఇంకొకలా కూడా సాల్వ్ చేయొచ్చమ్మా. మనకి 3 టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. ఏవేంటి? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అంట. ప్రైమరీ సెక్టర్ లో ఏమొస్తాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటాం. సెకండరీ సెక్టర్ లో ఇండస్ట్రియల్ సెక్టర్ అని పిలుస్తాం. టెరిషరీ సెక్టర్ లో సర్వీస్ సెక్టర్ అని పిలుస్తాం. ఓకేనా, ఇలా మీరు తీసుకున్న ఈ సెకండరీ సెక్టార్, ఓకేనా, ఈ సెకండరీ సెక్టార్ కి సంబంధించి మెయిన్ గా ఏముంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? విద్యుత్ శక్తి అండ్ నెక్స్ట్ వచ్చేసి వస్తువుల తయారీ. వస్తువుల తయారీ అన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తుంది. అంటే పారిశ్రామిక ఉత్పత్తి అని కూడా సూచి అని కూడా చెప్పుకోవచ్చు. అలా తీసుకున్న ఇబ్బంది లేదు. కాకపోతే ఇన్పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే మనకు వచ్చేసి మేజర్ గా ఇండెక్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇక్కడ ఈ సెక్టార్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ప్రైమరీ సెక్టార్ అనేది మనకి ప్రాథమిక రంగం అనేది అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్ ని ప్రాథమిక రంగం కింద చూపించారు అంటే ఇట్ సప్లైస్ ది రా మెటీరియల్. ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే మనకి రా మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రా మెటీరియల్ సప్లై చేసేది ఎవరు అంటే ప్రైమరీ సెక్టార్, అగ్రికల్చర్ అని చెప్తాం. ఈ రిమైనింగ్ 2 సెక్టార్స్ మీద ఎవరు డిపెండ్ అయ్యారు అంటే మేజర్ గా డిపెండ్ అయ్యేది ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ మీద ఎవరు ఎక్కువ బాగా డిపెండ్ దేని మీద అవుతారు అంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద వచ్చేసి ఎక్కువగా డిపెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. జీడిపి కాంట్రిబ్యూషన్ అని అడిగితే సర్వీస్ సెక్టార్ అనేది జీడిపి అనేది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ థర్డ్ వచ్చేసి ఏంటమ్మా అంటే అగ్రికల్చర్ సెక్టర్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, as per American automobile company Ford exists in India, its manufacturing unit in Gujarat has been taken over by.
రీసెంట్ గా ఇది న్యూస్ లో కూడా ఉందాం, అంటే ఆ టైంకి ఎగ్జామ్ జరిగే టైంలో వచ్చేసి మనకి న్యూస్ లో కూడా ఉంది. ఫోర్డ్ అనే ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళ యొక్క మెయిన్ మార్కెట్ వాల్యూ అనేది డౌన్ అవడంతో వాళ్ళ యొక్క సేల్స్ అనేది కూడా మొత్తం టోటల్ గా ఇండియాలో వాళ్ళు కటిల్ డౌన్ ఆర్ ఫెల్ అవుట్ చేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆ ఫోర్డ్ కంపెనీని ఎవరు అండర్టేక్ చేశారు అంటున్నారు. వచ్చేసి మనకి ఎవరమ్మా అంటే టాటా కంపెనీ. ఎవరైనా సరే క్రైసిస్ లో ఉన్నా కానీ మనకి మేజర్ గా రోల్ ప్లే చేసేది ఎవరు అంటే టాటా. రీసెంట్ గా ఎయిర్ ఏషియన్ కూడా మనకి టాటానే బిడ్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఎప్పుడైనా ఆటోమొబైల్స్ అని న్యూస్ లో ఉంటే చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా 2024 కు సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఒక ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించి సపరేట్ రైల్వే నెట్వర్క్ కూడా వాళ్ళకి డిజైన్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుజరాత్ లోనే. అది ఎవరి కోసం అంటే సుజుకి. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సుజుకి సంబంధించి ఇండియన్ రైల్వేస్ వచ్చేసి వాళ్ళ కోసం సపరేట్ నెట్వర్క్ కూడా, సపరేట్ ట్రాక్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క కార్స్ అన్ని కూడా డెలివరీ కోసం రైల్వేస్ అనేవి రైల్వేస్ అనే వాటిని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటమ్మా అంటే ఫోర్డ్ కంపెనీని ఎవరు టేక్ ఆఫ్ చేశారు అంటే మనకి టాటా కంపెనీ అనేది టేక్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, రీసెంట్లీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ directed that there should be no barrier to people with different sexual orientation. There should be described as. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జెండర్స్ ఉన్నాయి. మెయిల్ ఫీమేల్ అనేది అందరికి తెలిసింది. వీటితో పాటు మనకి థర్డ్ అదర్స్ అని కూడా మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1919 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది మేజర్ గా తీసుకుంటే ట్రీటీ ఆఫ్ వర్సైల్, మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అవ్వడంతో మనకి ట్రీటీ ఆఫ్ వర్సైల్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. అక్కడ యొక్క అవుట్కమ్ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అందరు మెయిల్ ఫీమేల్ అనేది నో ఇష్యూ. అయితే రీసెంట్ గా వచ్చేసి మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. కొన్ని ఏరియాస్ లో ట్రాన్స్ అంటారు, కొన్ని ఏరియాస్ లో వచ్చేసి గే అంటారు, కొన్ని ఏరియాస్ లో వచ్చేసి మనకి హిజ్రాస్ అని లోకల్ గా పిలవడం అయితే జరుగుతుంది. వీళ్ళందరికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ సంబంధించి ఒకే ప్లాట్ఫామ్ కల్పించాలి. వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి బ్యారియర్స్ అనేది ఉండకూడదు. దే ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ అదర్స్ లాగా, మిగిలిన వాళ్ళలాగా అందరినీ కూడా వీళ్ళని కూడా చూడాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక ఇంపార్టెంట్ బాడీ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్ అనే వాళ్ళని వీళ్ళ మొత్తాన్ని కూడా కలిపేసి మనకి ఒక టాప్ రూఫ్ లోకి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే మీకు ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. 1945 లో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు క్రియేట్ చేశారు? 1945 లో క్రియేట్ చేశారు. మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడని చెప్పాను? 1919 లో తీసుకొని వచ్చారు. అయితే ఓల్డెస్ట్ అఫిలియేటెడ్ వచ్చేసి ఫైనల్ గా యునైటెడ్ నేషన్స్ లో మధ్య అవ్వడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1969 లో వచ్చేసి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, Indian Army plans to create integrated battleground combating strike formation on the northern boundaries. ఇది పర్టికులర్ గా చెప్పాలి అంటే ప్యూర్ అప్లికేషన్ మెథడ్ లో అడగడం అయితే జరిగింది. అయితే చాలా మంది కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయా సార్, ఇంత డెప్త్ కూడా అడుగుతారా అంటే మనకి పేపర్ సెట్టింగ్ తీసుకుంటే మాక్సిమం ఒక 100 క్వశ్చన్స్ 100% తీసుకుంటే 60 to 70% ఆఫ్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంతా కూడా మోడరేట్. అంటే నేను రీసెంట్ గా ప్రిలిమ్స్ స్టడీ చేసిన దాని ప్రకారం ఏం చెప్తున్నా అంటే 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మోడరేట్ గానే ఉన్నాయి, అంటే ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి. అయితే కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని ఒక 10% ఆఫ్ క్వశ్చన్స్, అంటే కరెంట్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని ఒక 10% ఆఫ్ క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా రిమైనింగ్ 20% లో మనకి తీసుకుంటే మేజర్ గా వచ్చేసి ఒక 10% ఆఫ్ క్వశ్చన్స్ అనేది లాజిక్ గా అడిగితే, ఇంకొక 10% ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిఫికల్టీగా ఉంటాయి. మనం ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ ఏ స్టూడెంట్ కూడా 100 out of 100 అనేది అటెంప్ట్ చేయలేడు. 200 out of 200 అటెంప్ట్ చేసినా కానీ ఏదో ఒక మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. మనకి ఏ ఎగ్జామినేషన్ లో తీసుకున్నా, ఏది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్
ఎవరికి కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 65 to 75% మించి క్రాస్ అవ్వదు. అంటే ఆ ఎగ్జామినేషన్ లోనే చెప్తున్నారు ఈస్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అయితే మనకు కావాల్సింది ఎంత అంటే ఈ మోడరేట్ లెవెల్ని కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఈ 10% లో మనం ఉండగలిగితే, ఈ హార్డ్ వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన యొక్క పోస్ట్ అనేది రిజర్వ్ అవుతుంది. ఓకేనా, మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది ఒకటే పోస్ట్. ఆ పోస్ట్ కోసం అనేది వర్క్ చేయండి. సార్ ఇంత డెప్త్గా ఉంటాయి కదా, నేను మొత్తం మళ్ళీ ఆ డెప్త్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తా అని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రివిజన్ చేయి. ఇక్కడ వచ్చేసి ఏమడుగుతున్నారమ్మా అంటే ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించిన సమీకృత యుద్ధ బృందానికి సంబంధించి ఉత్తర సరిహద్దు స్ట్రైక్ ఫార్మేషన్ లో ఉండేది ఏంటి అంటున్నారు. ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా తీసుకున్నా మనకి ఏం అడుగుతున్నారు, నదరన్ ఫ్రాంటియర్స్ అడుగుతున్నాడు. ఓకేనా, నదరన్ బౌండరీస్ అడుగుతున్నాడు. నదరన్ బౌండరీస్ మనం తీసుకుంటే మేజర్ గా వచ్చేసి మనకి ఎక్కువగా ఎలా ఉంటుందంటే హోల్డ్ ఫార్మేషన్ ఆన్ ది వెస్ట్ బౌండరీస్ అని అడుగుతాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే హోల్డ్ ఫార్మేషన్స్ గురించి అనేది చెప్తూ ఉంటుంది. అదే వెస్టర్న్ సైడ్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందమ్మా అంటే మేజర్ గా వచ్చేసి స్ట్రైక్ ఫార్మేషన్ వచ్చేసి పుష్ ఫార్మేషన్ అనేది చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మనకి బిపిన్ రావత్ గారు వచ్చేసి ఏవైతే మెయిన్ బ్యాటిల్ గ్రౌండ్స్ అనేది ఉంటాయో అక్కడ మేజర్ గా ఒక్కొక్కరు ఉండడం కాకుండా ఏవైతే మనకి త్రివిధ దళాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒకే ఏరియాలో ఒక రూఫ్ కింద తీసుకొని రావడం కోసం క్రియేట్ చేసింది ఇది మేజర్ గా వచ్చేసి మనకి ఎక్కడ అంటామంటే హోల్డ్ ఫార్మేషన్ ఉంది వెస్టర్న్ బౌండరీస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వెస్టర్న్ బౌండరీస్ అంతా ఎఫెక్ట్ అనేది ఏముండదు, మనకి నదరన్ బౌండరీస్ వచ్చేసి ఎప్పుడు కూడా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఈస్టర్న్ బౌండరీస్ చైనా అండ్ పాకిస్తాన్ వచ్చేసి మనకి సమ్ ఎక్స్టెంట్ అనేది డేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సెట్స్ ఇన్ ఫస్ట్ ఇన్ డాష్ స్టేట్. అంటే నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ రాష్ట్రంలోకి ప్రవహిస్తున్నాయి అంటున్నారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ, కొంచెం ప్రాక్టికాలిటీ ఉన్నా కానీ మీరు చేయొచ్చు. మనకు వచ్చేది ఏంటి, పైన అంతా కూడా నార్త్ అనుకుంటున్నాం, ఇది సౌత్ అనుకుంటున్నాం. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్ వెస్ట్. మనకి సౌత్ వెస్ట్ అన్నాడు కాబట్టి సౌత్ వెస్ట్ లో ఉన్న రాష్ట్రం ఏంటి, ఫస్ట్ ఇక్కడేగా, ఈ రాష్ట్రం ఏంటి కేరళ. ఇదే క్వశ్చన్ మార్చి చాలా సార్లు అడిగారమ్మ. అయితే మొట్టమొదటిసారిగా నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యేది ఏ కోస్ట్ అన్నాడు, మలబార్ కోస్ట్. ఆన్సర్ క్వశ్చన్ అదే, కాన్సెప్ట్ అదే, కాకపోతే క్వశ్చన్ అడగడంలో చేంజెస్ అని ఉంటుంది. ఇదేంటి కేరళ, ఇక్కడ ఏ కోస్ట్ ఉంటుంది మనకి, మలబార్ కోస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ నుంచేగా ఎంటర్ అయ్యేది మనకి, ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతాయిగా, దీన్నే ఆన్సర్ ఏంటమ్మా అంటే మనకి కేరళ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కేరళ. ఇవే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి మనకి ఇక్కడ తీసుకుంటే ఏమున్నాయి, హిమాలయాస్ ఉన్నాయి. ఈ హిమాలయాస్కి వెళ్ళి మళ్ళీ ఏమవుతాయి, ఇవే మాన్సూన్ ఈ ఋతుపవనాలు అనేవి ఏమొస్తాయి మళ్ళీ బ్యాక్ అవుతాయి. అప్పుడేమంటాం, ఇది వచ్చేసి నార్త్ కదా, ఇటేముంది ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్, అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటాం. అయితే హిమాలయాల దగ్గరికి వెళ్ళిన మాన్సూన్స్ అనేవి మళ్ళీ బ్యాక్ వస్తాయి. అందుకోసం మనకు మీరు ఎప్పుడైనా చూసుకుంటే సమ్మర్ టైమ్స్ లో వర్షాలు పడడానికి కూడా మెయిన్ రీజన్ హిమాలయాస్ అని చెప్తూ ఉంటాము. ద మెయిన్ కాజ్ ఫర్ ది మెయిన్ రీజన్ ఫర్ ది ప్రెసిపిటేషన్ ఇన్ సమ్మర్ టైమ్స్ వచ్చేసి హిమాలయాస్ ఆర్ యాక్టింగ్ యాజ్ అ న్యాచురల్ బౌండరీస్ అని చెప్తాం. ఎవరికి, ఇండియాకి, అట్ ద సేమ్ టైం మాన్సూన్ కూడా చెప్తాం. ఇక్కడికి వెళ్ళిన ఋతుపవనాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయి, బ్యాక్ వస్తాయి. వీటిని ఏమంటారు, ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎంటర్ అయ్యేది కేరళ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు కవర్ అవుతుంది, మొత్తం కవర్ అవుదమ్మా. ఇక్కడ మనకి ఏ రాష్ట్రం రైన్ షాడో రీజన్ లో ఉంటుంది అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ లో తీసుకుంటే తమిళనాడు ఇస్ ది రైన్ షాడో రీజన్ లో ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ the Supreme Court of India is suspended the dash covering sedition. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మంటే రాజద్రోహం అనే నేరాన్ని నిర్వహించే డాష్ చట్టాన్ని భారత సుప్రీం కోర్ట్ అనేది నిలిపివేయబడింది. ఇప్పుడు రీసెంట్ గా మనకి తీసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా నేషన్ కి అగెనెస్ట్ గా మాట్లాడినా, లేదు వాళ్ళు క్వశ్చన్ చేసినా, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణ వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే ఈ రాజద్రోహం కింద అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారంటే ఎవరినైనా రాజద్రోహం కింద అరెస్ట్ చేస్తే అతనికి 3 సంవత్సరాల వరకు కూడా నాన్ బెయిలబుల్ కేసు అనమాట. ఇది
ఓకేనా, అతను 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆడ ఉండాలి, ఇంకా జైల్లోనే ఉండాలి. అప్ టు పెనాలిటీస్ కూడా ఉన్నాయి. అందుకోసం ఏం చేస్తున్నారు అంటే ఎవరైనా గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం అనే ముద్ర అనేది వేయడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది రీసెంట్ గా ఆ టైంలో రియాక్ట్ అయింది. అయితే దానికి సంబంధించిన సెషన్ ఏంటి అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా తీసుకుంటే మనకి అన్ని ఐపీసీలే ఇచ్చాడు, ఐపీసీ గురించే చెప్తుంది. అయితే ఏ ఐపీసీ అమ్మా అంటే మనకు వచ్చేసి సెక్షన్ 124 క్లాస్ ఏ లో వచ్చేసి మనకి ఐపీసీ సెక్షన్ ఆఫ్ 124 క్లాస్ ఏ వచ్చేసి ఇట్స్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది ఏంటమ్మా అంటే సెడేషన్, రాజద్రోహం గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రాజద్రోహం చట్టం అనేది మనకి మేజర్ గా తీసుకుంటే 1837 లో వచ్చేసి థామస్ మెకాలే అని అతను వచ్చేసి ఫస్ట్ టైం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో బ్రిటన్ కి సంబంధించి ఎవరైతే ఏదైతే ప్రిన్సిపల్ క్లాస్ అనేది ఉంటుందో వాళ్ళ మీద ఎగెనెస్ట్ గా మాట్లాడినా వాళ్ళ యొక్క ప్రిజర్వ్ చేయడం కోసం ఈ చట్టం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే రీసెంట్ గా దీనికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పింది, స్టే అనేది విధించేసింది. రాజద్రోహం కింద ఎలాంటి కేసెస్ వచ్చినా కానీ వాటన్నిటిని కూడా హోల్డ్ చేయండి, అఫీషియల్ జడ్జిమెంట్స్ అనేది పాస్ చేయొద్దు అని కూడా చెప్పింది. అయితే ఇది ఐపీసీ అనేది న్యూస్ లో ఉంది కాబట్టి రీసెంట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఆర్టికల్ 45 లో అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కంట్రీ మొత్తానికి కూడా ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఒకటే ప్రాసెస్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ పాస్ చేసింది ఏంటి అంటే ఉత్తరాఖండ్, ఇక్కడ యూకే అంటే అది కాదమ్మా, ఉత్తరాఖండ్ పాస్ చేయడం అయితే జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఇంపోజ్ చేసింది ఎవరు అంటే గోవా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మనకి అందరికీ తెలిసిందే గోవా పోర్చుగీస్ అనే వాళ్ళు ఫస్ట్ ఇండియాకి రావడం అయితే జరిగింది. లాస్ట్ కూడా ఇండియా నుంచి వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. అయితే గోవాలో వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. కాకపోతే 1961 తర్వాత వచ్చేసి మనకి గోవా అనేది మనకి ఆపరేషన్ విజయ్ కింద మనకి ఇండియాలో మార్చేయడం అయితే జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే గోవా, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఉత్తరాఖండ్ అని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టిఎస్ఆర్టీసీ ఒక తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఫైల్డ్ ఎ డాష్ కేస్ అగైన్స్ట్ ర్యాపిడో ఆర్గనైజేషన్ ఓవర్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇది కూడా రీసెంట్ గానే ఉంది. మనకి ఏంటంటే ర్యాపిడో యాడ్ తీసుకుంటే సే నో టు ది రెడ్ బస్ అని వాళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ లో మనకి సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అన్ని కూడా మనకి రెడ్ కలర్ లో ఉంటాయి. మమ్మల్ని ఇలా చేశారు, మమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారు అని చెప్పేసి డైరెక్ట్ గా టిఎస్ఆర్టీసీ అనేది ర్యాపిడో మీద ఒక కేసు అనేది ఫైల్ చేయడం అయితే జరిగింది. ఏం కేసు అంటున్నాడు, అది డిఫమేషనా, కాపీరైటా, చీటింగా, కాన్స్పిరెన్సీ? కుట్ర చేశారా? ఏం లేదు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు అంతే. కాపీరైట్ వాళ్ళు ఏమైనా యూజ్ చేశారా? వాళ్ళు కూడా ఏమీ లేదు. రెడ్ బస్ అన్నాడు కాబట్టి వాళ్ళు అఫీషియల్ బస్ అనేది యూజ్ చేయలేదు. మోసం చేశాడంటే మోసం కూడా కాదమ్మా, ఏంటంటే పరువు నష్టం కింద ఓకేనా డిఫమేషన్ కేసు అనేది వేయడం అయితే జరిగింది. మమ్మల్ని రెడ్ బస్ అంటారా, మమ్మల్ని గ్రీన్ బస్ అంటారా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారమ్మా అంటే టిఎస్ఆర్టీసీ అనేది పరువు నష్టం కేసు అనేది ర్యాపిడో మీద ఫైల్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఇది ఎంత ఈజీగా అడిగారు అంటే ఇక్కడ మీకు ఏంటి అంటే పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద అవేర్నెస్ ఉండాలమ్మా. ఏ ఎగ్జామినేషన్ అయినా తీసుకో, నీకు ఏ ఎగ్జామినేషన్ లో అయినా కరెంట్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. మనం డిస్కస్ చేసిన అన్ని క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు. అందుకోసమే నీకు మాక్సిమం వచ్చేసి నీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అని చెప్తాం. కరెంట్ అఫైర్స్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ ది ఆల్ ది సబ్జెక్ట్స్ అని చెప్తూ ఉంటాం. అందుకోసం కరెంట్ అఫైర్స్ అనే వాటిని జాగ్రత్తగా చూడండి. దట్టు మనకి ఎవ్రీడే కూడా మన ఛానల్లో మన కరెంట్ అఫైర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి భారత్ అనే నేమ్తో మనకి ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్, రష్యా యాస్ ఓవర్టేక్స్ ది విచ్ కంట్రీ టు బికమ్ ది ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ది ఆయిల్. ఇది కూడా డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అడిగారమ్మా. ఓకేనా, ఇండియా వచ్చేసి మనకి రష్యా దేశాన్ని అధిగమించి భారత్ కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది ఎవరు అంటున్నారు. ఇది కూడా డైరెక్ట్ గా మన కరెంట్ అఫైర్స్ లోనే ఏంటమ్మా అంటే సౌదీ అరేబియా నిలవడం అయితే జరిగింది. రష్యా ఉక్రెయిన్ వార్ క్రైసిస్ వల్ల మనకి ఆయిల్ సప్లై అనేది కూడా మనకి స్టాప్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనం వచ్చి సౌదీ అరేబియా నుంచి వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్,
Which country as the fourth member of New Development Bank 2021? ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎవరిది అంటే బ్రిక్స్ కి సంబంధించింది. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వచ్చేసి మనకి 2010లో వచ్చేసి సౌత్ ఆఫ్రికాని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2015వ సంవత్సరంలో దీన్ని బ్రిక్స్ బ్యాంక్ కింద కాస్త న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫౌండింగ్ ఎవరు స్థాపించారు అంటే ఈ 5 దేశాలే, బ్రిక్స్ కు సంబంధించిన 5 దేశాలే మనకు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఇవి కాకుండా ఈ 5 దేశాలు కాకుండా మనకి ఏం అడుగుతున్నారు, ఫోర్త్ న్యూ మెంబర్ అంటే 4వ కొత్త దేశం ఏంటిది, ఎక్కడ అడుగుతున్నాడు, బ్రిక్స్ లో అడుగుతున్నాడా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. అయితే మనకి ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ వచ్చేసి మనకి ఫస్ట్ కంట్రీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో యాడ్ అవ్వడం అయితే జరిగింది. దీన్ని 6th కంట్రీ అని కూడా పిలుస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి 7th కంట్రీ వచ్చేసి ఏంటి అంటే యుఏఈ యాడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ గా తీసుకుంటే 8th కంట్రీ వచ్చేసి ఈజిప్ట్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈజిప్ట్ వచ్చేసి మనకి యాడ్ అయింది అనమాట. ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే 4th కంట్రీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే 4th కంట్రీ, ఇక్కడ 4th మెంబర్ అన్నారు, మీరు జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇక్కడ 4th మెంబర్ అంటే ఏంటి, ఈజిప్ట్ అనేది మనకి రీసెంట్ గా యాడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ 9th కంట్రీ కింద వచ్చేసి మనకి యురాగ్వే అనేది మనకి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ అయితే బ్రిక్స్ కు సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇక్కడ మేజర్ గా తీసుకుంటే బ్రిక్స్ అనేది మేజర్ గా వచ్చేసి మనకి ఎకనామిక్ కోఆపరేషన్ మీద వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. రీజనల్ ట్రాన్సిట్ మనకి రైల్ సిస్టమ్ అనేది కూడా రీసెంట్ గా ఇండియాకి ఫండింగ్ కూడా ఇచ్చింది ఎవరు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫండ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ డాష్. మానవ అభివృద్ధి సూచికను డాష్ సూచిస్తుంది అంటున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరానికి కూడా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారమ్మా అంటే యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా మనకు వచ్చేసి 1992లో వచ్చేసి మానవ అభివృద్ధి సూచిక అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఆ టైంలో వచ్చేసి మనకి మేజర్ గా ఈ మానవ అభివృద్ధి సూచిక అనేది ఫస్ట్ టైం డిజైన్ చేసింది ఎవరమ్మా అంటే పాకిస్తానీ ఎకనామిక్స్. ఎవరమ్మా అంటే మహబూబ్ హుల్ హుక్. ఆయన వచ్చేసి పాకిస్తానీ ఎకనామిస్ట్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఈ మానవ అభివృద్ధి సూచిక అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ టైం ఈయన క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఎవరు, పాకిస్తానీ ఎకనామిస్ట్. అయితే మానవ అభివృద్ధి సూచిక ఎవరు పబ్లిష్ చేస్తారంట, యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, ఏమేం పారామీటర్స్ తీసుకుంటాం, ఇండికేటర్స్ ఏంటి అంటున్నాడు. అందరికీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మానవ అభివృద్ధి సూచిక అంటే మానవుల్లో అభివృద్ధి అవ్వాలి అంటే మేజర్ గా వచ్చేసి మళ్ళీ 3 పారామీటర్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే హెల్త్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఈ మూడిటి మీద అనేది మనకి మేజర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్కమ్ ఉంది, మనకి హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, న్యూట్రిషన్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఉంది, హెల్త్ ఉంది, ఇంపోర్ట్స్ అనేది రాంగ్. ఇన్కమ్ ఉంది, హెల్త్ ఉంది, ట్రేడ్ అనేది ఉంది, ట్రేడ్ కాదు మనకు ఆన్సర్. ఓకేనా, మానవ అభివృద్ధి సూచిక సంబంధించి 3 పారామీటర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏమంటున్నారమ్మా అంటే హెల్త్. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాకి సంబంధించి ఎంత ఉందమ్మా అంటే 67.7 ఇయర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఒకప్పుడు 62 ఉండేది, ఇది కాస్త 67.7 ఇయర్స్ అనేది మినిమం యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇండియాకు ఉండడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ తీసుకుంటే మినిమం ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ మీన్ స్కూలింగ్ ఇయర్ వచ్చేసి మనకి ఎంత ఉందమ్మా అంటే మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీగా వచ్చేసి 12 ఇయర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటే మనకి 6,951
డాలర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ 3 పారామీటర్స్ అనేది మేజర్ గా తీసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియాకి సంబంధించి రీసెంట్ ర్యాంక్ ఎంత అంటే 134th పొజిషన్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ లో ఉండడం అయితే జరిగింది. టాప్ లో వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ ఉండడం అయితే జరిగింది. మేజర్ గా వచ్చేసి ఆదాయము, ఆరోగ్యము, విద్య ఈ 3 పారామీటర్స్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, Cyclone Asani, which formation in the month of May 2022 affected Dash state? మనకి సైక్లోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎప్పుడైనా సరే రీసెంట్ గా ఉన్న తుఫాన్లు అనేవి రీసెంట్ గా ఏవైతే న్యూస్ లో ఉంటాయో అవన్నిటిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి బే ఆఫ్ బెంగాల్లో కానీ, ఇండియన్ ఓషన్ లో కానీ, అరేబియన్ సీలో కానీ జనరేట్ అయ్యే సైక్లోన్స్ ని, తుఫాన్లని అన్ని గుర్తు పెట్టుకోలేం. కాబట్టి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి, ఒక సంవత్సరంలో 4-5 వస్తాయి. వాటన్నిటిని గుర్తు పెట్టుకోవడం కోసం ఇక్కడ మేజర్ గా వచ్చేసి 13 కంట్రీస్ కలిసి 13 నేమ్స్ అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. మొత్తం వచ్చేసి 169 నేమ్స్ ఉంటాయి. సార్ ఈ 169 నేమ్స్ మేము గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదా? ఓకేనా, ఏవైతే రీసెంట్ గా న్యూస్ లో ఉంటాయో అవి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అసాని అనేది ఎవరు ఇచ్చారమ్మా అంటే శ్రీలంక అనేది ఇవ్వడం అయితే జరిగింది. మేజర్ గా ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సమ్ ఎక్స్టెంట్ తమిళనాడు కూడా ఎఫెక్ట్ అయింది. మేజర్ గా తీసుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. వాళ్ళు అక్కడే కరెక్ట్ గా మే కూడా ఇచ్చారు, అంటే మంత్ కూడా ఇచ్చారు. మే 2022లో బాగా ఎఫెక్ట్ అయింది ఎవరమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా రిమల్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. రిమల్ అంటే మనకి అరబిక్ లో వచ్చేసి శాండ్. అది ఎవరు సిఫార్సు చేశారు అంటే ఒమన్ దేశం అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఆ నేము ఎవరిచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఎఫెక్ట్ అయింది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఏవైతే న్యూస్ లో ఉంటాయో అవి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, all the countries of dash continent are the members of G77. G77 కి మనకి మేజర్ గా తీసుకుంటే ఏ కాంటినెంట్, ఏ ఖండం సభ్యులందరూ కూడా ఉన్నారు అంటున్నారు. వీళ్ళు మేజర్ గా వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి డెవలప్మెంట్. వీళ్ళు అభివృద్ధి చెందాలి అనే దాని మీద ఎక్కువగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ ఖండం సభ్యులు G7 లో ఉన్నారు అంటున్నారు అంటే ఇక్కడ ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది. 2023కి సంబంధించి ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకి చైనాలో జరగడం అయితే జరిగింది. అండ్ 2024కి సంబంధించి ఆస్థాన ఉరగ్వేలో వచ్చేసి మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. G77 అంటే డెవలపింగ్ నేషన్స్. ఏ కంట్రీలు? డెవలపింగ్ నేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ వీళ్ళ యొక్క సభ్యులు కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, థామ్సన్ రియాక్టర్స్ ఈస్ డాష్. ఇక్కడ మీకు తెలుగులో తీసుకుంటే థామ్సన్ రియాక్టర్ సంస్థ ఏ దేశానికి చెందింది అని ఇచ్చాడు. ఇక్కడ అలా ఏమి ఇవ్వాల. కాకపోతే ఒక్కొక్కసారి ఇంగ్లీష్ లో అయినా చూసుకోండి, తెలుగులో అయినా చూడండి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటమ్మా అంటే థామ్సన్ రియాక్టర్స్ అనేది ఇట్స్ బిలాంగింగ్ టు ది AI కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాశక్తికి సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట. ఇది ఏ దేశాన్ని అని అడుగుతున్నాడు. ఎవరిదమ్మా అంటే కెనడా దేశానికి సంబంధించింది. USA కాదు, అండ్ ఆస్ట్రేలియా కాదు, అండ్ UK కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే మనకి ఎప్పుడూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి న్యూస్ లో ఉంటాయి. ఏమేమి ఉంటున్నాయి అమ్మా అంటే మేజర్గా మికా అంటే ఫస్ట్ హ్యూమనాయిడ్ CEO, ఒక మనిషిని పోలి ఉన్న CEOని వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. సోఫియా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి రోబో ఏదైతే ఉందో సోఫియా అని పిలవడం అయితే జరుగుతుంది. మికా వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఫస్ట్ హ్యూమనాయిడ్ CEO. అయితే మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించి మనకి ఒక AI టీచర్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. AI టీచర్ అంటాను. ఓకేనా, వీళ్ళు డిజైన్ చేసిన AI వచ్చేసి అప్ టు 12th స్టాండర్డ్ వరకు కూడా టీచ్ చేస్తుందంట. ఆయన పేరు ఏమిటి, ఆమె పేరు ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. రీసెంట్ గా తీసుకుంటే మనకి ఇండియా టుడే వాళ్ళు కూడా మనకి వాళ్ళు AI యాంకర్ ను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన యాంకర్ ను కూడా డిజైన్ చేశారు. ఆ AIకి వచ్చేసి మనకి బెస్ట్ యాంకర్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. రీసెంట్ గా తీసుకుంటే మనకి
సౌత్ కొరియాలోనే తీసుకుంటే మనకి మేజర్ గా వచ్చేసి ఇక్కడ ఒక ఏ అనేది సూసైడ్ చేసుకుందంట. ఎందుకంటే వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడంతో ఆ దేశానికి సంబంధించి ఫస్ట్ టైం అలాంటి కేసు అనేది వచ్చింది. అలాంటి వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ కంపెనీ ఏ దేశాన్ని అని అడిగాడు. ఇవన్నీ కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, కుర్గర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ డాష్. ఓకేనా, కుర్గర్ జాతీయ వనం అనేది ఏ దేశంలో ఉంది అంటున్నాడు. ఇది వచ్చేసి మనకి ఎక్కడుందమ్మా అంటే సౌత్ ఆఫ్రికాలో ఉండడం అయితే జరిగింది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం సఫారీ సిస్టమ్ అనేది కూడా ఇక్కడే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సఫారీ అనగంలోనే 2024లో మీకు గుర్తుండాల్సింది ఏంటి, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఓకేనా బ్లాక్ టైగర్ సఫారీ అనేది కూడా మనకి ఒడిశాలో ప్రారంభించడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇండియాకి సంబంధించి ఇక్కడ ఏం అడుగుతున్నారు, నేషనల్ పార్క్స్ అడుగుతున్నారు. ఇండియాకి సంబంధించి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయమ్మా అంటే 106 నేషనల్ పార్క్స్ అనేది ఉండడం అయితే జరిగింది. 106ది ఏంటమ్మా అంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది 106ది అని చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉండడం అయితే జరిగింది. వరల్డ్ లో కానీ ఇండియాలోనే తీసుకుంటే లార్జెస్ట్ అంటే అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటి అంటే హిమ్స్ నేషనల్ పార్క్ అని చెప్తూ ఉంటా. హిమ్స్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ నేషనల్ పార్క్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుంది అంటే మనకి లడాక్ ప్రాంతంలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ గా తీసుకుంటే గంగోత్రి నేషనల్ పార్క్ అనేది కూడా మనకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే డెజర్ట్ నేషనల్ పార్క్ ఇస్ ఇన్ రాజస్థాన్. అండ్ థర్డ్ నేషనల్ పార్క్ ఏంటంటే గంగోత్రి నేషనల్ పార్క్. అది ఎక్కడ వచ్చేసి ఉత్తరాఖండ్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే తెలంగాణకి సంబంధించి మొత్తం ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయమ్మా అంటే 3 నేషనల్ పార్క్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఎస్ఏ పేపర్ లో కూడా డిస్కస్ చేసాము. 3 నేషనల్ పార్క్స్ అనేది ఏ సిటీకి దగ్గరగా ఉన్నాయని అడిగారు. అదేంటమ్మా అంటే హైదరాబాద్ కాసుబెమ్మానందిరి, మగసురా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వనస్లిపురంలో వచ్చేసి మనకి వనస్లిపురం ప్రాంతంలో వచ్చేసి మనకి ఒక మహావీర్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. అది కూడా చాలా చాలా ఫేమస్. అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకి తెలంగాణకు సంబంధించినవి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2 అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారమ్మంటే మ్యాచింగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమడుగుతున్నాడు మనకు వచ్చేసి మహాజనపద షేది, కోసల, అవంతి, వస్తా ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే మహాజనపదానికి సంబంధించినవి అడగడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడండి. ఆల్రెడీ మన మ్యాచింగ్ అనంగంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్స్ అంటే 1 అనేది ఖచ్చితంగా 1కే ఉంటుంది. వస్తా వచ్చేసి రూలర్ ఎవరమ్మా అంటే మనకి ఉదయనుడు అనే అతను పరిపాలించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే అవంతిని వచ్చేసి ఎవరు పరిపాలించారమ్మా అంటే మేజర్ గా తీసుకుంటే ప్రత్యోద్యుడు అనే అతను పరిపాలించడం అయితే జరిగింది. అండ్ కోసల అనే ప్రాంతాన్ని వచ్చేసి ఎవరు పరిపాలించారు అంటే ప్రసన్నజిత్ వచ్చేసి పరిపాలించడం అయితే జరిగింది. చేదీని వచ్చేసి మనకి ఎవరు పరిపాలించడం అంటే శిశుపాలకుడు వచ్చేసి పరిపాలించడం అయితే జరిగింది. ఇక్కడ మన క్లోజెస్ట్ ఆన్సర్ ఏముందమ్మా అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్మాక అనేది సౌత్ ఇండియాలో వచ్చేసి మనకున్న వన్ అండ్ ఓన్లీ మహాజనపద అని కూడా చెప్పుకోవచ్చు. ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది గోదావరి రివర్. మనకి ఇన్ జనరల్ గా ఎలా అడిగేవాళ్ళు అంటే మనకి మేజర్ గా మహాజనపదాస్ ఇచ్చి వాటి యొక్క క్యాపిటల్స్ రాజధానులు అడిగేవాళ్ళు అనమాట. కాకపోతే ఇండైరెక్ట్ గా మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే వాళ్ళని ఎవరు పరిపాలించారో కూడా అడగడం అయితే జరుగుతుంది. అందుకోసమే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చూడండి. పేపర్ సెట్టింగ్ అనేది ట్రెండ్ అనేది మారింది. ప్రిలిమ్స్ పేపర్ అనేది కొంచెం కష్టంగా ఉంది. మెయిన్స్ పేపర్ అనేది డెడ్ ఈజీగా ఇచ్చారు. అయితే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కొక్కసారి కష్టంగా అడగచ్చు, ఒక్కొక్కసారి ఈజీగా అడగచ్చు. అందుకోసమే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ నాసా? ఓకేనా, నాసా అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు.
చాలా ఈజీ క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఈ నాసా అనేది 1958 లో అనేది ఓకేనా జూలై 29th లో వచ్చేసి దీన్ని నాసా అనే దాన్ని అఫీషియల్ గా క్రియేట్ చేయడం అయితే జరిగింది అండర్ ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. అయితే నాసా అనేది అడిగారు కాబట్టి నెక్స్ట్ మనకి ఇస్రో అడగచ్చేమో. ఇస్రో వచ్చేసి మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు క్రియేట్ చేశారమ్మా అంటే 15th August 1969 లో దీన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి మనకి దీనికి ఇస్రోకి చైర్పర్సన్ గా ఎవరున్నారు అంటే విక్రమ్ సారాభాయ్ గారు ఉండడం అయితే జరిగింది. అతనే ఫస్ట్ టైం వచ్చేసి ఇండియాకి ఒక స్పేస్ స్టేషన్ కావాలి అని కూడా అతనికి డిస్కస్ చేయడం అయితే జరిగింది. మనకి మెయిన్ గా తీసుకుంటే ఇండియన్ స్పేస్ అనేది ఒకప్పుడు అటామిక్ మినిస్ట్రీ కింద ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక సపరేట్ మినిస్ట్రీని కూడా సపరేట్ థింగ్ కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇక్కడ ఇంకోసారి కూడా అడిగారు 1961 లోనే మనకి పాకిస్తాన్ కి స్పేస్ స్టేషన్ అనేది ఉంది. కాకపోతే ఇండియాకి పాకిస్తాన్ తర్వాత స్పేస్ సంబంధించిన స్పేస్ సెంటర్ అనేది ఇండియాకి తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వచ్చేసి ఎప్పుడే క్రియేట్ చేశారు అంటే 1998 లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ వచ్చేసి బై ద ఇయర్ ఆఫ్ 2035 కల్లా బిల్డ్ చేయాలి అని కూడా ఇండియా అనేది మూవ్ ఆన్ అవుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాసాకి సంబంధించిన రీసెంట్ మిషన్స్ లో తీసుకుంటే ఆర్టిమస్ 2 అనేది మూన్ మిషన్. ఓకేనా, మూన్ మీదకి హ్యూమన్స్ ని తీసుకెళ్లాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ కి సంబంధించిన మనకి డైరెక్ట్ గా స్పేస్ టూరిజం అని దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ది స్పేస్ వచ్చేసి రాకేష్ శర్మ గారు. యాజ్ ఎ టూరిస్ట్ అంటే ఫస్ట్ పర్సన్ ఇస్ ఎంటర్ ఇన్ టు ది స్పేస్ యాజ్ ఎ టూరిస్ట్ అంటే గోపి తోటకూర గారు. అది కూడా ఒకసారి ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సునీత విలియమ్స్ గారు, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ వచ్చేసి ఆమె ఫస్ట్ టైం వచ్చేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ కి పైలట్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రెసెంట్ ఆమె స్పేస్ లోనే ఉండడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది కూడా డిలే అవ్వడం అయితే జరిగింది. అయితే నాసాకి సంబంధించిన మిషన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, which of the following statements is not correct about the Ashoka and Mauryas? అశోకునికి మౌర్యానికి సంబంధించింది ఈ క్రింది వాటిలో కరెక్ట్ కానిది ఏంటి అంటున్నారు. అంటే రాంగ్ క్వశ్చన్ అనేది రాంగ్ దాన్ని పికప్ చేయమంటున్నారు. ఇక్కడ ధర్మ అండ్ మహామంత్రాస్ వర్ న్యూ క్యాడర్ ఆఫ్ అఫీషియల్ క్రియేటెడ్ బై ది అశోక టు స్ప్రెడ్ ది ధర్మ ఆల్ ఓవర్ ది వరల్డ్. అయితే మనకి ఇక్కడ మేజర్ గా చూసుకుంటే 259 BC, ఓకేనా, బిఫోర్ క్రైస్ట్ టైంలో తీసుకుంటే ఆఫ్టర్ కళింగ వార్ తర్వాత మనకి అశోక వచ్చేసి మేజర్ గా ఈ వార్స్ అనే కాన్సెప్ట్, ఆక్యుపేషన్ అనే కాన్సెప్ట్ అనేదాన్ని మొత్తంగా క్యాన్సిల్ చేసేసి టు స్ప్రెడ్ ది ధర్మ ఇన్ ఎంటైర్ హిస్ ప్రావిన్స్, ఆయన ప్రావిన్సెస్ అన్నిటిలో కూడా ధర్మ అనే దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం వచ్చేసి ఎవరిని అపాయింట్ చేశారమ్మంటే మంత్రాస్ అనే వాళ్ళని, కొత్త క్యాడర్ ఆఫీస్ అనే వాళ్ళని క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఏంటమ్మా అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. మనకి ఏం అడుగుతున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. అకార్డింగ్ టు ది మౌర్యన్ సోర్సెస్, ఓకేనా, ప్రదేశికాస్ అండ్ రజకాస్ అండ్ యుక్తాస్ వర్ ది ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకేనా, మనకి ప్రదేశికాస్ అండ్ రజకాస్ అనే వాళ్ళు కానీ యుక్తాస్ అనే వాళ్ళు రజకాస్ కింద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మనకు అందరు కూడా రజకాస్ అనే వాళ్ళు అందరికి తెలిసిన వాళ్ళే. రజకాస్ అనే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి సపోర్టెడ్ గా యుక్తాస్ అనే వాళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆప్షన్ 2 కూడా కరెక్ట్ గానే ఉంది. ఆప్షన్ 4 వచ్చేసి మీరు జాగ్రత్తగా చూడండి, ఇది అన్నోన్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తూ ఉంటాం, చాలా మందికి కూడా తెలియదు. అకార్డింగ్ టు ది దీపవంశ అండ్ మహావంశ, అశోక కిల్డ్ 99 హిస్ బ్రదర్స్ అండ్ సెసీడ్ టు ది థ్రోన్. అయితే ఇక్కడ మనకి ఏంటమ్మా అంటే దీపవంశ మహావంశ గ్రంథాల ఆధారంగా తీసుకుంటే అశోకుడు అనే ఆయన 99 ఇలా యొక్క బ్రదర్స్ ని చంపేసి అయితే అతను పవర్ లోకి రావడం అయితే జరిగింది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అమ్మా. మనకి 1 వచ్చేసి కరెక్టే అండ్ 2 వచ్చేసి కూడా కరెక్టే. మనకి ఏం అడుగుతున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ చూడండి,
ప్రతివేదకుడు అండ్ మరి నెక్స్ట్ వచ్చేసి పుల్నా ఇల్లు రాజకోశాన్ని మరియు గణాంకాలను లెక్కించే వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏంటి, రాజకోశాన్ని గణాంకాలు లెక్కించేది వీళ్ళు కాదు. ఓకేనా, వచ్చేసి వీళ్ళేంటమ్మా అంటే మిలిటరీని వచ్చేసి చూసుకోవడం అయితే జరుగుతుంది. అందుకోసం ఆప్షన్ 3 అనేది రాంగ్. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ అనేది అన్నోన్ పాయింట్ అని చెప్పొచ్చు, రీసెర్చ్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, who among the following is composed the Madasur inscription? ఇదే మెయిన్స్ క్వశ్చన్ లో మనకి ఎంత ఈజీగా అడిగారంటే వాట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎపిగ్రఫీ అంటే ఏంటి అని అడిగారు. ఎపిగ్రఫీ అంటే ఏంటి? ఎపిగ్రఫీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఎపిగ్రఫీ అంటే మనకి శిలా శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాం. నుమిస్మాటిక్స్ అంటే కాయిన్స్, నాణాలను అధ్యయనం చేసేదాన్ని నుమిస్మాటిక్స్ అంటాం. పాలియోగ్రఫీ అంటే ఈ శిలా శాసనాల మీద ఏదో ఒక భాషలో రాస్తారు కదా, ఆ ఓల్డ్ రైటింగ్స్ చదివేదాన్ని మనకు వచ్చేసి మనకి పాలియోగ్రఫీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం అడిగాడు, మడసూర్ ఇన్స్క్రిప్షన్ ఎవరికి సంబంధించింది, ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే, కాకపోతే కాంట్రవర్సీలో ఉంది. ఏంటమ్మా అంటే వర్ష భట్టి అని ఇచ్చాడు, ఇక్కడ భట్ట అనే పేరు. ఓకేనా, టీ అనేది లేదు, ఏదైనా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. కాకపోతే ద క్లోజెస్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే వర్ష భట్ట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే మార్కెట్ లో కూడా దీనికి సంబంధించి కొంచెం అంబిక్విటీ అనేది వస్తుంది. కాకపోతే ఏదైనా కానీ మనకి ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి గుప్తాస్ కి సంబంధించింది. ఇది ఎవరి టైంలో కంపోజ్ చేశారు అంటే కుమారగుప్త అనే ఆయన పరిపాలన టైంలో దీన్ని కంపోజ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.